నింబాది లక్ష్మీనరసింహ స్వామి జాతరకు చేస్తున్న భక్తులందరికీ స్వాగతం అండి. లింగాల పోలీస్ ఆర్మీ కమిషనర్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కరికి స్వాగతం. నింబాది లక్ష్మీనరసింహ స్వామి జాతర 15వ తారీఖు నిన్న 13వ తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది. 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ముఖ్యమైన జాతర జరుగుతుంది. ఈ 15వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. కార్తీక రథోత్సవం మెయిన్ జాతర. ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా 15వ తారీఖు నాడు ఈ జాతర ఇచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరి ఈ జాతర మొత్తం అనేది మన ఆర్మీ రేసింగ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతాం. మొత్తం 250-300 సిబ్బంది జాతర బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి మొత్తం ఏసీకు 6 సీఏకు 12 మంది సేవకు సిబ్బందితో జాతర చేస్తుంది. జాతర మొత్తంలో ఒక 50 సీసీలు జాతర గుట్ట దగ్గర ఒక 20 తీసుకున్నారు. మొత్తం గుట్ట కింద ఒక 10 తీసుకున్నారు. భీమవరం గ్రామంలో ఒక 20 తీసుకున్నారు. గుట్టపైకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గుట్టపైకి ఇలాంటి 2 వీలర్ 15వ తారీఖు 14వ తారీఖు సాయంత్రం ఉంది. ఈ జాతర ముందు రోజు కార్తీక పూర్ణిమ ముందు రోజు ఉంటే సాయంత్రం గుట్టపైకి ఎలాంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్స్ కానీ అలో జరుగుతుంది. ఈ వచ్చిన వాహనాలన్నింటినీ కింద గుట్ట దగ్గర పార్కింగ్ ప్లేస్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరు ఆ 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు పార్కింగ్ చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి. ఒకసారి ఒక వెహికల్ ఎక్కడున్నా కూడా వెహికల్ తీసి బయటికి వెళ్ళేలాగా ఒక క్రమ పద్ధతిలో అందరూ పార్కింగ్ చేసుకోవాలి. ఈ విక్రయ కేంద్రాలు షాప్స్ పెట్టిందా కానీ చిన్న చిన్న షాప్స్ పెట్టిన రోడ్డుపై స్పీడ్ ల్యాప్టాప్ రోడ్డుపైకి ఎవరు రావద్దు. ప్రజలు నడిచే ప్రతి మార్గాన్ని కూడా ఈ షాప్ వాళ్ళు ఎలాంటి అంతరాయం లేకుండా వాళ్ళ షాప్ పనిచేస్తారు. ఈ జాతరలో ఒక 6 అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. గుట్ట ఒక 6 అవుట్ పోస్టులు ఉంటారు. ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ఇక్కడ వచ్చిన దగ్గరలో ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది. అవుట్ పోస్ట్లో వాళ్ళకి ఏ సమస్య ఉందో వాళ్ళు చెప్పాలి. అలాగే భక్తులు జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి విలువైన వస్తువులను కానీ అభరణాలను పరిచయం వస్తువులు వాళ్ళు ఉన్నది ఇంటి దగ్గర వస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించారు. దర్శన సమయంలో ప్రతి ఒక్కరు క్యూలైన్ పాటించాలి. ఎలాంటి అంతరాయం లేకుండా ఓపికతో కొంచెం సమయం అటు ఇటు అయినా కూడా ఓపికతో భక్తులు దర్శనం చేస్తారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ ఏమంటే వస్తువులు కానీ కనిపించిన ఆ దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇవి అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందర్భం ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది సమస్య అనేది అక్కడ కనపడుతుంది. పర్టికులర్గా స్టేషన్ భీమవరం పోలీస్ స్టేషన్ నెంబర్ అలాగే ఎస్ఐ 8116 598666 సిఐగా నా నెంబర్ 8712 56 855 865 నా నెంబర్ డైరెక్ట్ ఇమీడియట్గా స్పందిస్తాం. పెట్రోలింగ్ పార్టీస్ గ్లూకోజ్లో పెట్రోలింగ్ పార్టీస్ కూడా పెడతాం. అది పెట్రోలింగ్ పార్టీ కూడా టీసీఎస్ వాళ్ళు షీటింగ్ మఫ్టీలో ఉంటారు. మఫ్టీ చూసుకుంటారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.